ఏమైనా సరే దేవుడిని దేవుళ్ళ చూపించాలి. అందులో రాజీ పడే ప్రయత్నం అయితే నా దగ్గర లేదు. మారు మనసు పొందకుండా పరలోకి వెళ్ళిపోదామని ఒక ఆశ ఉంటే మీకు అది తప్పు. 2వ కొరింథీయుల్లో ఒక మాట ఉంది, 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. అందరూ చెప్పండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన. దేనికోసం ఏడవాలి మనం? దేవుడితో సహవాసం చేయడానికి ఏడవాలి. నాకు బట్టలు లేవు, నాకు డబ్బు లేదు, నాకు బంగారం లేదు. ఆయన ఏమంటున్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే అవన్నీ ఇస్తానంటున్నాడు. అది ఎదుగుతాం అనేసి మనం ఈ లోకానుసరమైన తలంపులతో, ఈ లోకానుసరమైన ఆలోచనలతో, దౌరముల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసెను. చాలండి, మీకు నేను అర్థం, ఇవన్నీ తెలుసు మీకు. దయించి మిమ్మల్ని ప్రేమతో బతిమాలేదు ఏంటంటే, రేపు ఎంతోమంది హతసాక్షులు మన ముందుంటారు, మనమే ఉండొచ్చు. దయించి ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా నా ఆత్మీయ జీవితం దేవుడికి ఇష్టమైన జీవితంగా ఉండాలని మీరు అనుదిన ప్రార్థనలో పెట్టాలని బతిమాలతో ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. పెనుగోల్ గాస్పల్ టీం వ్యవస్థాపకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి లేచి నిలబడి మన మధ్యలో అధ్యక్షత వహించిన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆహ్వానించినటువంటి మన రక్షణ మారు మనస్సు అనుభూతులను బట్టి దేవునికి మహిమ. అలాగే సభను అలంకరించినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు మా హృదయపూర్వక వందనాలు. ఈ సమయమందు మన 2 చేతుల ఆకాశము వైపెత్తి దేవాతి దేవుని కొనియాడదాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ జ్ఞానమే, నీ శక్తే, నీ బలమే, నీ యొక్క అధికారమే, నీ యొక్క ప్రేమే, నీ యొక్క ఉన్నతమైనటువంటి కృపే ఈనాడు మమ్మల్ని ఈరోజు ఇట్లా సజీవంగా ఉన్నామంటే అది నీవిచ్చినటువంటి మహత్ కార్యము గనుక ఒట్టివారము మట్టివారము ఎన్నిక లేనటువంటి మమ్మల్ని నీవు ఎన్నుకున్న నీ ప్రేమను బట్టి స్తోత్రం నాయనా. మొన్న నిన్న ఈరోజు 3 రోజులు నిరక్షణ కవాటమును మా ఎడలో ఉంచి, ప్రేమ గుడారాన్ని మా ఎడలో ఉంచి మమ్మల్ని పోషించి, నడిపించి, రక్షించిన తండ్రి అయానికి స్తోత్రం. దయచేసి మనలో మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. అయిపోయినాయి 3 రోజులు, ఈ రాత్రితో సభలు కంప్లీట్ అవుతున్నాయి. కానీ నేను నువ్వు ఒక్కసారి జస్ట్ డూ ద జడ్జ్మెంట్ వాట్ ఈస్ ద గోయింగ్ ఆన్ ఇన్ దిస్ మోడర్న్ టెక్నాలజీ, బికాస్ a lot of circumstances is going on. దేవుని సేవకులపై అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విధాలుగా హతసాక్షులైపోతున్నటువంటి సేవకుల నిమిత్తం, వారి కుటుంబాల నిమిత్తం, మన దేశం కొరకు, రాజ్యము కొరకు, ప్రాంతము కొరకు, నీ గ్రామము కొరకు ప్రార్థన చేసే యోధుని వలె యవన బిడ్డ నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నావా? దయచేసి దేవాతి దేవుని స్వాగతించు. దేవా నీకు మహిమ. తమ భీకర రూపునియగు ఆత్మతో మా మధ్యలో యజ్ఞ బలి పశువుగా మా కొరకు బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా చేయి చాపి అంత సమీపంగా ఉన్న పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి సుస్వాగతం, సుస్వాగతం. వన్స్ అగైన్ వి ఆర్ వెల్కమ్ టు యు లార్డ్. నీ బిడ్డలైన మేము ఆహ్వానిస్తున్నాము. మా ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నందుకు మహిమ. నీ యొక్క ఆ యొక్క మహిమ రాజ్యమును వదిలి మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చావే. నీ ప్రేమ, నీ యొక్క స్తుతి ఆరాధన. వాక్యం వినాలంటే ముందుగా సిద్ధపడగలిగిన ఆరాధన ఉండాలి కదా, పశ్చాత్తాప హృదయం ఉండాలి కదా. మారు మనస్సు అంటే నీట మునిగి రావడం కాదమ్మా. పశ్చాత్తాపముతో దైవ దర్శనములో నీ యొక్క పాపములన్నీ కూడా దేవుని యొక్క రక్తము పేరట క్షమించబడ్డాయి అని చెప్పి దేవుడు నీకు దర్శన రూపంలో కనిపిస్తేనే అది మారు మనస్సు. దేవానికి మహిమ. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధి నాకు తోడుగా విశ్రాంతిని కల్గజేయగా, మాట ఇచ్చిన వాడువు, నమ్మదగినవా, మా కార్యములన్నీ సఫలం చేస్తావు, మా కార్యములన్నీ సఫలం చేస్తావు యేసయ్యా.
రాజా. చప్పట్లు కొడుతూ యేసయ్యా యజమానుడా. ఆమేన్. యేసయ్యా మా రాజా. యేసయ్యా యజమానుడా. నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసినా నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసినా నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా. రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులున్నవారేగా, అధికారుల సైతం